మనకి వస్తున్న రిపోర్టు. అలాగే గుంటూరు జిల్లా చూద్దాం. మరో ముఖ్యమైన జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మనకి 2019లో 83% పైగా అక్కడ పోలింగ్ జరిగితే ప్రస్తుతానికి ఇవాల్టి పోలింగ్ మనకు అందుతున్న లాస్ట్ మినిట్ వరకు వచ్చిన నెంబర్ 74.68%, సుమారు 75%. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల ఇవి గుంటూరు జిల్లాలోకి వస్తున్నాయి. అలాగే వాటితో పాటుగా ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఈ 17 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. 70% నాట్ ఏ బ్యాడ్ పర్సంటేజ్. ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఎంతమంది ఇంకా పోలింగ్ కోసం రెడీగా ఉన్నారు? ఏంటి ఓవరాల్గా ఎలా జరిగిందనే డీటెయిల్స్ మనతో పంచుకోవడానికి రవికృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. రవికృష్ణ, చెప్పండి. అంటే ఏదైతే ఈ రోజు జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోలింగ్కి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున స్పందన అయితే వచ్చిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, అదేవిధంగా కూడా కొత్తగా ఓటు వచ్చినటువంటి వాళ్ళు అదే యువత కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో 82% అయితే గుంటూరుకు సంబంధించి గుంటూరు మొత్తం కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి 82% పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఒక 74-77% అయినట్టుగా కూడా కనపడుతుంది. మరికొంతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్స్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తారు కాబట్టి మరో 3% లేదా 4% పెరిగేటువంటి అవకాశం ఉంది. టోటల్గా చెప్పాలంటే మాత్రం గతంలో 2019కి సంబంధించినటువంటి పోలింగ్ శాతం కన్నా కూడా పెరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక పోలింగ్ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈరోజు ఉదయం నుంచి పల్నాడులో మాత్రం ఇక ప్రతి దాడులతో మాత్రం ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణంలోనే పల్నాడు ప్రాంతంలో జరిగిందని చెప్పుకోవచ్చు. గుంటూరుకు సంబంధించి గుంటూరులో కూడా 1-2 చోట్ల చిదురుముదురు సంఘటనలు జరిగినాయి. ఇంకా బాపట్లకు సంబంధించి బాపట్లలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతగా కూడా సాఫ్ట్ కార్నర్లోనే అక్కడ ఎలక్షన్ జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈసారి పల్నాడు ప్రాంతానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా దాడులకు తెగబడినట్టుగా కూడా తెలుస్తుంది. టీడీపీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో నాయకుల మీద కూడా ఈసారి దాడులు అయితే జరిగినాయి. ఒకటి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మాచర్లకు సంబంధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద దాడి జరిగింది. అలాగే ఆయనకి ప్రత్యర్థి అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి మీద కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి. చివరిగా ఇక్కడ ఎవరైతే దీనికి నర్సాపేటకి సంబంధించినటువంటి డాక్టర్ అరవింద్ బాబు మీద దాడి యత్నం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్యే ప్లస్ వైసీపీ అభ్యర్థి అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకి వెళ్ళి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే దాడి చేసినటువంటి పరిస్థితి. ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక యుద్ధ వాతావరణంలో కూడా జరిగింది. అలాగే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మీద కూడా దాడికి యత్నం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా మాత్రం ఒక 5 నిమిషాల క్రితం తంగిడి గ్రామంలో మాత్రం బాంబులు మోతెత్తిపోయిన పరిస్థితి అయితే కనపడింది. ప్రస్తుతం ఇక్కడ పల్నాడు జిల్లాలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణంలో జరిగిన పరిస్థితి అయితే కనపడింది. రైట్ రవికృష్ణ, మొత్తం మీద అయితే పల్నాడు పేరు నిలబెట్టినట్టున్నారు. ఇవాళ చివరి వరకు ఆ బాంబుల మోత కూడా పూర్తయిపోయింది. కొన్ని చోట్ల రబ్బర్ బుల్లెట్లు పోలీసులు ప్రయోగించాల్సి వచ్చింది. క్లియర్గా ఓటర్లు తాము ఎవరికి ఓటేయాలనుకున్నారో ఇవాళ పోలింగ్లో ప్రశాంతంగా వాళ్ళు ఓటు వేస్తుంటే ఈలోపు ఇక్కడ నాయకులకు హడావుడి, ఇన్సెక్యూరిటీసు, అన్ని పార్టీలు ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చాలా చోట్ల జరిగాయి. దురదృష్టకరం. అవసరం లేదు, వాళ్ళు ఏం చెప్పాలో ప్రజలకు చెప్పేశారు. ఓట్లు వేయడం అనేది ప్రజల చేతుల్లో ఉంది. రేపు ఏ తీర్పిస్తారో తీసుకోవాల్సిన పరిస్థితే. కానీ ఈలోపు వీళ్ళకి ఏదో అంటే అధికారం పోతుందని కొంతమంది ఎమ్మెల్యేలకు అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ మేము గెలిచేస్తున్నామని కొంతమంది అభ్యర్థుల్లో అత్యుత్సాహం అయి ఉండొచ్చు. ఏదైతే అక్కర్లేకుండా అనవసరంగా జరగకూడదో అలాంటివి కొన్ని జరిగాయి. ఇక గుంటూరు జిల్లా పరిస్థితి, ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ జిల్లాల్లో ఒకటి. అంటే అక్కడ అభ్యర్థులు కొంచెం బాగా డబ్బులున్న అభ్యర్థులే బరిలో నిలబడ్డారు. మరొక ఎక్స్పెన్సివ్ ఎలక్షన్కి సంబంధించిన జిల్లా నెల్లూరు జిల్లా.